హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం పాంప్రెట్ తో గ్రేవీ అయితే చేసుకుందాం. ఈ గ్రేవీ అనేది ఇలా చేసుకుంటే రైస్ లో మంచిగా కలిసిపోయి ముద్ద అనేది వెన్నలా నోటిలో వేయగానే కరిగిపోతుంది. టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. ఒకసారి అయితే ఈ విధంగా గ్రేవీ చేసుకోవటానికి ట్రై చేయండి. అలాగే ఈ గ్రేవీలో ఉండే చేప ముక్కలకు కూడా గ్రేవీ అనేది లోపలికి మంచిగా పట్టి చేప ముక్క టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. పాంప్రెట్ అనేది ఇలా గ్రేవీయే కాకుండా పులుసుకి, ఫ్రైకి కూడా చాలా బాగుంటుంది. అది ట్రై చేసినా ఒకసారి ట్రై చేయండి. వీడియోని చూసే ముందు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడటానికి ట్రై చేయండి. ఫస్ట్ అయితే పాంప్రెట్ ని కట్ చేసుకుని మంచిగా వాష్ చేసుకుని అయితే తీసుకోండి. వాష్ చేసుకున్న తర్వాత పసుపు అలాగే ఉప్పు వేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ లేదా 15 మినిట్స్ నానిన వాటర్ లో ఇలా తీసుకుని చూసుకుని వాటర్ అంతా స్ట్రైన్ చేసుకుని వేరొక గిన్నెలోకి అయితే తీసుకోండి. గ్రేవీకి అలాగే పులుసుకి అయితే ఈ విధంగా కట్ చేయించుకుంటే సరిపోతుంది. ఒకవేళ ఫ్రైకి అయితే ఇంకా సన్నగా కట్ చేసుకుని తీసుకోండి. ఇలా ముక్కల్ని తీసుకున్న తర్వాత ఫస్ట్ అయితే లెమన్ ని పిండుకుని మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకోండి. అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసుకుని సాల్ట్ లెమన్ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోండి. తర్వాత మీరు కారం ఎంత తింటారో చూసుకుని దాన్ని బట్టి కారం అయితే యాడ్ చేసుకోండి. నేనైతే 2 స్పూన్ల కారం అయితే యాడ్ చేసుకున్నాను. తర్వాత దానిలోకి 1/4 టేబుల్ స్పూన్ పసుపు అయితే యాడ్ చేసుకోండి. ఎక్కువ పసుపు యాడ్ చేసుకునే అవసరం లేదు. అలాగే ధనియా పౌడర్ ను కూడా యాడ్ చేసుకోండి. జీరా పౌడర్ ను కూడా వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు అవన్నీ కలిసేలాగా చేప ముక్కలకి పట్టేంత వరకు ఒకసారి అయితే కలుపుకోండి. చేపలు తినటానికి ఇష్టపడిన వారు కూడా ఈ చేప అయితే తినొచ్చు. ఎందుకంటే దీనికి సెంటర్ బోన్ మాత్రమే ఉంటుంది. చాలా బాగుంటుంది. పీస్ తినేటప్పుడు కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఎవరైనా ఇష్టం లేని వాళ్ళు ఉంటే ఈ చేప అయితే ఒకసారి ట్రై చేయండి. ఒకవేళ మీరు ఇదే చేప ఫ్రై చేసుకోవాలి అనుకుంటే చేపలు కట్ చేసి కాకుండా మొత్తం చేప ఉంటుంది కదా, దానికి ఘాట్లు పెట్టుకుని అయితే తెచ్చుకోండి. అలా చేప ఫ్రై చేసుకుంటే అది కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా చేపల్ని మ్యాగ్నేట్ చేసుకుని దాన్ని అయితే ఒక 15 మినిట్స్ పాటు పక్కన అయితే పెట్టుకోండి. వీలైతే మీకు టైం ఉంటే ఒక హాఫ్ అన్ అవర్ పెట్టుకోండి. అలా ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవడం వల్ల మసాలా అనేది చేపలకు మంచిగా పట్టి గ్రేవీ చేసుకునేటప్పుడు ముక్క కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అయితే ఫిష్ ఫ్రై చేసిన దానిలోనే కర్రీ చేస్తున్నాను. ఆయిల్ సరిపోకపోతే ఎక్స్ట్రా ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాను. దానిలోనే పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకుని ఇలా ఫ్రై చేసుకుని అది ఫ్రై అయిన తర్వాత టమాటో ప్యూరీని కూడా వేసుకుని ఫ్రై చేసుకోండి. టమాటో అనేది ఆయిల్ నుంచి సపరేట్ అయ్యే వరకు టమాటోను ఫ్రై చేసుకోండి. తర్వాత మనం మ్యాగ్నేట్ చేసుకున్న ముక్కలు ఉన్నాయి కదా, అవి వేసుకుని మంచిగా ఒకసారి అయితే కలిసేంత వరకు కలుపుకోండి. నేనైతే చేపల గ్రేవీ చేస్తున్నా కాబట్టి ఎక్కువగా చింతపండు వేయట్లేదు. చాలా తక్కువ చింతపండు యాడ్ చేసుకున్నాను. ఆ చింతపండు అయినా కొంచెం టేస్ట్ బాగుంటుందని గ్రేవీ అందుకే యాడ్ చేసుకున్నాను. మీకు చింతపండు ఇష్టమైతే యాడ్ చేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. గ్రేవీకి చింతపండు వేసుకోకపోయినా బానే ఉంటుంది. మనం చాలా తక్కువ చింతపండు వాటర్ ని యాడ్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఎక్స్ట్రా కొంచెం వాటర్ ని యాడ్ చేసుకుని ఇప్పుడైతే కుక్ చేసుకోండి. వాటర్ వేసుకున్న తర్వాత మనం ఇందాక చేపలు మ్యాగ్నేట్ చేసుకునేటప్పుడు ఉప్పు కారం వేసుకున్నాం కదా, ఇప్పుడు మళ్ళీ ఉప్పు కారం సరిపోయిందా లేదా చూసుకుని ఒకవేళ సరిపోకపోతే మళ్ళీ ఉప్పు కారం యాడ్ చేసుకుని మంటని మీడియం ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకుని కుక్ చేసుకోండి. 10 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత కొత్తిమీరని చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని ఇంకొక 10 మినిట్స్ అలానే పక్కన పెట్టి తర్వాత సర్వ్ చేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ కూడా ఇవ్వండి. ఒకసారి మీరు కూడా ఇది ట్రై చేసి ఎలా కుదిరిందో కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.